హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు వరల్డ్. ఇప్పుడు మనము రొయ్యలు టమాటా గ్రేవీతో చేసుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఒక 2 పావులు ఆయిల్ పోసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక 2 ఆయిల్ పోసి 4 లవంగాలు, ఒక చెక్క, కొంచెం సాజీరా, 2 ఇలాచీలు కొంచెం వేగాక 1/2 కప్పు ఉల్లిగడ్డ, అవి కొంచెం వేగాక మిర్చి, కొంచెం పుదీనా, ఇవి వేగాలి. వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగాక పసుపు వేసుకొని ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. తర్వాత నేను ముందే 2 కప్స్ టమాటా ముక్కల్ని గ్రేవీ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి 2 కప్స్ అయినాయి. ఇప్పుడు కలుపుకున్నాక కొంచెం పచ్చివాసన పోయాక 2 స్పూన్స్ ధనియాల పొడి కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు దాంట్లో 1/2 కేజీ రొయ్యలు వేసుకుందాము. మెల్లగా కలపాలి, అవి లేకపోతే విరిగిపోతాయి. ఇప్పుడు కొంచెం ఉడకనిద్దాము. ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల సాల్ట్ వేసుకొని 1.5 కారం వేసుకోవాలి. కారం వేసుకుందాం. తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు ఒక 15 నిమిషాల దాకా ఉడకనిద్దాం. ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మూత తీసి అంతే అండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీ రెడీ. నేను అందులో చింతపండు పులుసు పోయలేదు, ఎందుకంటే మా వారికి ఇష్టం ఉండదని, అందుకే టమాటాతో చేశాను. ఎంతో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్. అంతే అండి, బాయ్ అండి.